రాత్రి 11:40 నగరం తన పగటిపూట హడావిడిని వదిలేసి నిశ్శబ్ద దుప్పటి కప్పుకునే ప్రయత్నంలో ఉంది. రోడ్డు మీద వాహనాల రద్దీ తగ్గింది. కానీ కుమార్ లా కంపెనీ ఆఫీస్ మాత్రం ఇంకా ఒక క్యాబిన్లో లైట్ వెలుగుతూనే ఉంది. ఆ వెలుతురులో ల్యాప్టాప్ స్క్రీన్ ముందు కదలకుండా కూర్చొనుంది అనన్య. గత 26 రోజులుగా ఆమె దినచర్య ఓ మహాసంగ్రామంలా సాగుతోంది. రాజారావు కుట్రను ఛేదించి కుమార్ ఇండస్ట్రీస్ బోర్డు మీటింగ్లో సంచలనం సృష్టించిన నాటి నుండి ఆమె ఒక క్షణం కూడా విశ్రమించలేదు. ఒకప్పుడు పేరుకే పరిమితమైన ఆ లా కంపెనీని ఇప్పుడు దేశంలోని అత్యుత్తమ కార్పొరేట్ లీగల్ అడ్వైజర్ సంస్థగా మార్చే పనిలో పడింది. పగలు బోర్డు మీటింగ్స్, రాత్రి పాత ఫైల్స్తో కుస్తీ, కొత్త క్లయింట్స్తో అగ్రిమెంట్లు. ఒకప్పుడు తనకంటూ ఎలాంటి అస్తిత్వం లేకుండా కేవలం అర్జున్ భార్యగా 4 గోడలకే పరిమితమైన ఆడపిల్ల ఇప్పుడు 100 మంది ఉద్యోగులకు బాస్. కానీ ఈ కార్పొరేట్ మహారాణి ముసుగు, ఈ బాధ్యత ఆమె శరీరాన్ని తీవ్రంగా అలసిపోయేలా చేశాయి. టేబుల్ మీదున్న కాఫీ మగ్ ఎప్పుడో చల్లబడిపోయింది. చుట్టూ చట్టాలకు సంబంధించిన బరువైన పుస్తకాలు, ఫైల్స్ చెల్లాచెదురుగా పడున్నాయి. కీబోర్డ్ మీద టైప్ చేస్తున్న అనన్య వేళ్లు నెమ్మదించాయి. కండ్రెప్పలు బరువెక్కాయి. నిద్ర ఆపుకోవడానికి ఎన్నిసార్లు కళ్ళు నిమురుకున్నా లాభం లేకపోయింది. మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. శరీరంలో ప్రతి నరం అల్లసడితో మూలుగుతోంది. నెమ్మదిగా ఆమె తల వెనక్కి వాల్చింది. ఆ ఎగ్జిక్యూటివ్ రివాల్వింగ్ చైర్ హెడ్ రెస్ట్ మీద ఆమె తల ఆనింది. కళ్ళు మూతపడ్డాయి. చేతులు కుర్చీ హ్యాండిల్ మీద జారిపోయాయి. ఆ విశాలమైన నిశ్శబ్దమైన ఆఫీస్ గదిలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక లేడీ డాన్ కేవలం ఒక అలసిపోయిన అమాయక ఆడపిల్లల గాఢ నిద్రలోకి జారుకుంది. సరిగ్గా అదే సమయానికి ఆఫీస్ మెయిన్ డోర్ దగ్గర ఒక కారు వచ్చాగింది. చీకట్లో ఉన్న కారిడార్ గుండా నెమ్మదిగా నడిచొస్తున్నాడు అర్జున్. అతని అడుగుల్లో ఎలాంటి తొందర లేదు. కానీ ఓ స్పష్టమైన గమ్యం ఉంది. ఈ 30 రోజుల కూలింగ్ పీరియడ్లో అప్పటికే 26 రోజులు గడిచిపోయాయి. ఇంకా మిగిలిన్నది కేవలం 4 రోజులు మాత్రమే. ఈ 26 రోజుల్లో అర్జున్ జీవితం, అతని ఆలోచన విధానం పూర్తిగా మారిపోయాయి. అహంకారం స్థానంలో ఆరాధన వచ్చింది. భయం స్థానంలో బాధ్యత వచ్చింది. ప్రతిరోజు ఉదయం ఆమె కాఫీ చేయడం అతనికి ఇప్పుడు ఓ అలవాటుగా మారిపోయింది. ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లోకి చూడడం, ఆమె తిరిగి వచ్చేదాకా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం, ఇవన్నీ అతనికి కొత్తగా ఎంతో మధురంగా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో ఆమె ఉన్నా లేనట్టుగా బతికినవాడు ఇప్పుడు ఆమె లేకపోతే ఆ ఇల్లు ఒక శ్మశానంలా అనిపిస్తోందని గ్రహించాడు. రాత్రి 10 గంటలు దాటినా అనన్య ఇంటికి రాకపోవడంతో అతనిలో ఆందోళన మొదలైంది. ఆమెకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డ్రైవర్ని అడిగితే మేడం ఇంకా క్యాబిన్లోనే ఉన్నారు సార్, నన్ను ఇంటికి వెళ్ళమన్నారు అని చెప్పాడు. అంతే. క్షణం ఆలోచించకుండా మనసులో ఒక తెలియని ఆరాటంతో కారు తీసుకుని ఆఫీస్కి వచ్చేశాడు అర్జున్. అనన్య క్యాబిన్ దగ్గరకు వచ్చి సగం తెరిచి ఉన్న అద్దాల తలుపు గుండా లోపలికి చూశాడు. ల్యాప్టాప్ స్క్రీన్ వెలుతురులో ఆమె ముఖం మీద పడుతోంది. కుర్చీలో వెనక్కి వాలి ప్రశాంతంగా నిద్రపోతున్న అనన్యను చూడగానే అర్జున్ అడుగులు ఆగిపోయాయి. అతని పెదవులపై ఓ అందమైన స్వచ్ఛమైన చిరునవ్వు విరిసింది. ఎంత ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. కోర్టులో సవాల్ విసిరిన ధైర్యం, బోర్డు మీటింగ్లో సింహంలా గర్జించిన తీక్షణత ఆ కళ్ళల్లో ఇప్పుడు లేవు. పగలి శత్రువులను శాసించే గొంతు ఇప్పుడు మూగబోయింది. కేవలం ఒక పసిపిల్లల ఎలాంటి కల్మషం లేకుండా నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే అర్జున్కి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అతను నెమ్మదిగా ఎలాంటి శబ్దం చేయకుండా క్యాబిన్ లోపలికి అడుగుపెట్టాడు. ఏసీ చల్లదనానికి అనన్య శరీరం కొద్దిగా ముడుచుకునుంది. ఆమె చేతులు చలికి వణుకుతున్నట్టుగా అనిపించింది. అర్జున్ చుట్టూ చూశాడు. క్యాబిన్లోని ఓ మూలన చిన్న సోఫా మీద ఆమె ఎప్పుడైనా విశ్రాంతి తీసుకునేటప్పుడు కప్పుకోవడానికి ఉంచుకున్న ఒక మందపాటి బ్లాంకెట్ మడత పెట్టుంది. అతను నేరుగా వెళ్ళి ఆ బ్లాంకెట్ను చేతిలోకి తీసుకున్నాడు. 4 ఏళ్ల వైవాహిక జీవితంలో అతను ఆమె కోసం ఏ రోజు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆమె జ్వరంతో పడి ఉన్నా పట్టించుకోలేదు. ఆమె చలికి వణుకుతున్నా గమనించలేదు. ఎప్పుడూ ఒక 3 అడుగుల దూరం ఒక ఇనుపు గోడ వారిద్దరి మధ్య ఉండేది. ఆమె పడుతున్న బాధను కూడా ఆమె ఈగో అనే పొర వెనుక దాచిపెట్టి గుడ్డివాడిలా బతికాడు. కానీ ఈరోజు ఇనుపు గోడ కరిగిపోయాయి. అర్జున్ నెమ్మదిగా అనన్య దగ్గరకు వచ్చాడు. ఆ బ్లాంకెట్ను విడదీసి అత్యంత సున్నితంగా తన చేతుల కదలికలు ఆమె నిద్ర లేపకుండా ఆమె భుజాల మీదుగా కప్పాడు. ఆ బ్లాంకెట్ను కప్పుతున్నప్పుడు అతని వేళ్ళు అనుకోకుండా ఆమె మెడ దగ్గర ఉన్న చర్మాన్ని కొద్దిగా తాకాయి. ఆ ఒక్క చిన్న స్పర్శ, దానికి అర్జున్ గుండె వేగం పెరిగింది. అతని చేతులు అక్కడే ఆగిపోయాయి. ఆమె ముఖానికి కేవలం అంగుళం దూరంలో ఉన్నాడు. ఆమెను తీసుకున్న ప్రతి శ్వాస, ఆ వెచ్చని గాలి అతని చేతులను తాకుతోంది. ఆమెను అలా చూస్తుంటే ఇన్నాళ్ళు తాను కోల్పోయిన స్వర్గం తన కళ్ళ ముందే ఉందన్న ఫీలింగ్ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నేను నిన్నెంత మిస్ అయ్యానో నీకు తెలియదనన్య, నా ప్రాణానివి నువ్వే అని తెలుసుకోవడానికి నాకింత సమయం పట్టింది.
తనలో తాను అనుకున్నాడు అర్జున్. బ్లాంకెట్ తాలూకు వెచ్చదనం, తన ముఖం దగ్గర ఎవరో ఉన్నారన్న ఒక అస్పష్టమైన స్పర్శ అనన్యను గాఢ నిద్రలోంచి నెమ్మదిగా బయటకు లాగాయి. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మొదటగా ల్యాప్టాప్ వెలుతురు కళ్ళను కొట్టింది. ఆ తర్వాత దృష్టి స్పష్టమైంది. తనకు సరిగ్గా ఒక అడుగు దూరంలో తనపై వంగి బ్లాంకెట్ కప్పుతున్న అర్జున్ ముఖం కనిపించింది. అనన్య ఉలిక్కి పడలేదు, అకస్మాత్తుగా భయపడలేదు. ఎందుకంటే ఆ వాసన, ఆ ఉనికి ఆమెకు సుపరిచితం. కానీ ఈ రాత్రివేళ ఈ ఆఫీసులో అతను రావడం, తన కోసం స్వయంగా బ్లాంకెట్ కప్పడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. నిద్రమత్తులో ఇది కలనా నిజమా అని ఒక్క క్షణం ఆమెకు అర్థం కాలేదు. అర్జున్ కూడా ఆమె కళ్ళు తెరవడం చూసి కొద్దిగా వెనక్కి తగ్గాడు, కానీ పూర్తిగా దూరం వెళ్ళలేదు. టేబుల్ అంచున చేతులు అందించి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నిలబడ్డాడు. గదిలో ఒక విచిత్రమైన, అత్యంత భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఏసీ చేస్తున్న సన్నని శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. 4 ఏళ్లుగా ఒకరికొకరు ఎన్నో మాటలు చెప్పుకోవాలనుకుని చెప్పుకోలేక మిగిలిపోయిన భావాలన్నీ ఆ క్షణంలో వారి కళ్ళల్లో భాషగా మారాయి. అర్జున్ కళ్ళల్లో ఏనాడూ లేనంత స్వచ్ఛత ఉంది. అతని పాత గాయాలు, అహంకారం, భయం అన్నీ ఆ వర్షపు రాత్రితోనే కొట్టుకుపోయాయి. ఇప్పుడక్కడ కేవలం ప్రేమ, ఎన్నో ఏళ్ల పరితపన మాత్రమే ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ అర్జున్ పెదవులు విడిపోయాయి. అతని గొంతు ఎన్నడూ లేనంత సాఫ్ట్గా, ఓ గుసగుసలా, కానీ అనన్య గుండె లోతులకు దూసుకుపోయేలా బయటకొచ్చింది. నచ్చావు. ఆ అక్షరాలు అనన్యకు ఆ క్షణం తన చెవులు తనే నమ్మలేనట్టుగా అనిపించింది. అర్జున్ ఏమంటున్నాడు? నచ్చావన్నాడా? ఆ మెదడు వేగంగా పనిచేసింది. ఒకవేళ తన విన్నది తప్పేమో, తన నిద్రమత్తులో ఊహించుకుంటుందేమో, లేదా తను వేరే ఉద్దేశంతో అంటున్నాడేమో. తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ తన చుట్టూ ఉన్న గిరిని దాటకుండా ఓ కార్పొరేట్ బాస్లా అత్యంత క్యాజువల్గా అడిగింది. కంపెనీ పని నచ్చిందా? ఆమె అడిగిన విధానంలో ఓ చిన్న డిఫెన్స్ మెకానిజం ఉంది. గత 26 రోజులుగా తన ఈ కంపెనీని అభివృద్ధి చేసిన విధానం, కుట్రలను ఛేదించిన తీరు, ఒక బిజినెస్ మ్యాన్గా అతను తన పనితీరును మెచ్చుకుంటున్నాడేమో అని ఆ మాట అడిగింది. తన హృదయం మళ్ళీ గాయపడకూడదన్న భయం ఆ ప్రశ్నలో ఉంది. అర్జున్ తల అడ్డంగా ఊపాడు. అతని కళ్ళు నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూనే ఉన్నాయి. అందులో ఇసుమంతైనా సందేహం లేదు. లేదు. ఆ ఒక్క మాటతో అనన్య గుండె లయ తప్పింది. కంపెనీ పని నచ్చలేదా? ఆమె కొద్దిగా ముందు కొంగింది. ముఖంలో అమాయకత్వం, తెలియని ఆతృత కలగలిసి ఉన్నాయి. చేతులు బ్లాంకెట్ అంచును గట్టిగా పట్టుకున్నాయి. మరి? అనన్య గొంతు వణుకుతూ స్పష్టంగా ధ్వనిస్తోంది. ఇన్నాళ్ళు ఓ పెద్ద సామ్రాజ్యాన్ని గడగడలాడించిన లేడీ రాన్ ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అడగడానికి భయపడుతుంది. ఆ మరి అనే పదంలో తన జీవితకాలపు నిరీక్షణ దాగి ఉంది. అర్జున్ నెమ్మదిగా తన చేతులు టేబుల్ మీద నుండి తీసి ఆమె కూర్చున్న కుర్చీ హ్యాండిల్ మీద ఆనించాడు. ఆమెకు మరింత దగ్గరగా వంగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన గుండె లోపల అట్టడుగున పొరల్లో 4 ఏళ్లుగా దాచుకున్న ఒక సత్యాన్ని, ఒక భారాన్ని అక్షర రూపంలో బయటకు తీసుకొచ్చాడు. నువ్వు నాకు నచ్చావు. ఈసారి ఆ మాట చాలా స్పష్టంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వచ్చింది. ఆ మాటల్లో ఉన్న ఆర్తి, ప్రేమ ఆ గదిలో గాలిని సైతం వెచ్చగా మార్చేశాయి. అనన్యకు శ్వాస ఆడటం లేదు. కానీ అర్జున్ అక్కడితో ఆగలేదు. అతని మాటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ మాటల్లో అతని అపరాధ భావం, నిస్సహాయత, ప్రేమ అన్నీ మిళితమై ఓ ప్రవాహంలో బయటకు వస్తున్నాయి. కానీ ఇది చెప్పడానికి నాకు 4 ఏళ్లు పట్టింది అనన్య. నా భయం, నా గతం, నా అహంకారం నన్ను గుడ్డివాడిని చేశాయి. నా కళ్ళ ముందున్న ఒక దేవతను వదిలేసి రాళ్ల వెనక పరిగెత్తాను. నువ్వు ప్రతి రాత్రి నా కోసం ఏడుస్తుంటే నేను నా సొంత ఇనుప పంజరంలో బందీ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు అని తెలుసుకోవడానికి, నాకంటూ ఒక ప్రాణం ఉందని, ఆ ప్రాణం నువ్వే అని అర్థం చేసుకోవడానికి నాకిన్ని రోజులు పట్టింది. అర్జున్ గొంతు బరువెక్కింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది పశ్చాత్తాపపు కన్నీరు. కానీ అనన్య, కాలం ఎంత క్రూరమైనదో నాకిప్పుడే అర్థమవుతుంది. నీ విలువ తెలిసేసరికి, నిన్ను ప్రాణంగా ప్రేమించే సమయానికి కోర్టు ఇచ్చిన 30 రోజుల గడువు ముగిసిపోతుంది. ఇప్పుడు మన మధ్య మిగిలింది కేవలం 4 రోజులు. 30 రోజులు అయిపోవడానికి, నువ్వు నా జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి, ఆ కాగితాలను మనల్ని విడదీయడానికి 4 రోజులు మాత్రమే ఉంది. ఆ మాటలు వినగానే అనన్య గుండె పగిలిపోయినంత పనైంది. ఆమె లోపల ఉన్న అగ్నిపర్వతం, ఆమె కట్టుకున్న కోట అన్నీ ఒక సెకండ్లో బూడిదైపోయాయి. ఇన్నాళ్ళు తను దేనికోసమైతే ప్రాణాలను సైతం పణంగా పెట్టిందో, ఏ మనిషి ప్రేమ కోసమైతే తను తన అస్తిత్వాన్ని చంపుకుని బతికిందో, ఆ మనిషి ఇప్పుడు తన ముందు నిలబడి తన ప్రేమను అంగీకరిస్తున్నాడు. నువ్వు నాకు నచ్చావు. ఆ మాట ఆ మెదడులో పదే పదే ప్రతిధ్వనిస్తుంది.
50 లక్షల మొహాన కొట్టి విడాకులు అడిగిన అదే గొంతు ఇప్పుడు తన ప్రేమను కన్నీళ్లతో ఒప్పుకుంటోంది. అనన్య కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకుంది. బుగ్గల మీద నుండి వేడి కన్నీళ్లు జారి బ్లాంకెట్ మీద పడుతున్నాయి. ఆమె ఆ కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు, మరెన్నో రాత్రుల మూగరోదనకు దొరికిన అమృత బిందువులు. ఆమె నెమ్మదిగా కుర్చీలోంచి పైకి లేచింది. భుజాల మీద బ్లాంకెట్ జారి కింద పడిపోయింది. ఇద్దరి మధ్య దూరం ఇప్పుడు శూన్యం. అనన్య తన తడిసిన కళ్ళతో అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు, గతం తాలూకు కోపం లేదు. కేవలం ఓ అనంతమైన ప్రేమ, అంతులేని ఆరాధన మాత్రమే ఉన్నాయి. ఆమె పెదవులు నెమ్మదిగా విడిపోయాయి. ఒక నిశ్శబ్దమైన గుసగుసలా, కానీ అర్జున్ గుండెను చీల్చుకుని లోపలికి వెళ్లేంత బలంగా ఆ మాటలు వచ్చాయి. 4 రోజులు చాలా అర్జున్. అనన్య గొంతు వణికింది. ఆమె తన కుడి చేతిని నెమ్మదిగా పైకి లేపి అర్జున్ బుగ్గను సున్నితంగా తాకింది. ఆ స్పర్శకు అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. అతని కంటి నుండి జారిన ఒక కన్నీటి చుక్క అనన్య చేతి వేళ్లను తాకింది. నిజమైన ప్రేమ ఫీల్ అవ్వడానికి 4 ఏళ్ళు అక్కర్లేదు అర్జున్. ఆ 4 రోజులు చాలు, 4 నిమిషాలు కూడా చాలు. ఆ మాటలు గాల్లో కలిసిపోయాయి. ఆ క్యాబిన్లో ఆ అర్ధరాత్రి పూట సమయం పూర్తిగా ఆగిపోయినట్టు అనిపించింది. గడియారం ముళ్ళు కదలడం మానేసింది. బయట నగరపు హోరు నిశ్శబ్దంగా మారిపోయింది. వారిద్దరి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కరిగిపోయి కేవలం ఆ ఇద్దరు మాత్రమే మిగిలారు. 4 ఏళ్ల దూరం, 30 రోజుల అగ్ని పరీక్ష, రాజారావు కుట్ర, కోర్టు ఆర్డర్లు అన్నీ ఆ ఒక్క స్పర్శ ముందు, ఆ ఒక్క మాట ముందు మోకరిల్లాయి. ఒకప్పుడు ఆమెను పేరుకే భార్యగా చూసిన మనిషి ఇప్పుడు ఆమె ప్రేమ కోసం ఏడుస్తున్నాడు. ఒకప్పుడు అతని కోసం సైలెంట్గా ఏడ్చిన మనిషి ఇప్పుడు తన ప్రేమతో అతన్ని పూర్తిగా క్షమించింది. కోర్టిచ్చిన 30 రోజుల గడువు వారిని విడదీయడానికి బదులు వారి ఆత్మలను శాశ్వతంగా ఏకం చేసింది. కానీ కాలం ఆగుతుందా? 4 రోజుల తర్వాత విడాకుల పత్రాల మీదున్న వారి సంతకాలను చట్టం చెరిపేస్తుందా? లేక ఆ పేపర్లను చింపేసి ఈ ఇద్దరు కొత్త జీవితాన్ని ఒకరికొకరు తోడుగా మొదలు పెడతారా? ఆ గదిలో ఆగిపోయిన కాలం కదలడం మళ్ళీ మొదలు పెడితే అది ఒక మధురమైన కావ్యానికి ముగింపు కాబోతుంది. రాత్రి ఆఫీసులో జరిగిన ఆ ఉద్వేగభరితమైన ఘట్టం తర్వాత ఉదయం సూర్యుడు ఓ కొత్త ఆశతో ఉదయించినట్టు అనిపించింది. 4 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న ఆ 30 రోజుల అగ్ని పరీక్షలో ఇప్పుడు విడాకుల పత్రాల కంటే ప్రేమ బరువెక్కింది. మనిషి మారడానికి ఎన్నో కారణాలుండొచ్చు. కానీ తాను చేసిన తప్పును ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కళ్ళల్లో చూసినప్పుడు కలిగే సిగ్గు, అది మనిషిని సమూలంగా ప్రక్షాళన చేస్తుంది. ఈరోజు అర్జున్ జీవితంలో జరగబోయేదదే. ఉదయం 8 గంటలు. అర్జున్ తన గదిలో రెడీ అవుతున్నాడు. రాత్రి అనన్య కళ్ళల్లో చూసిన ప్రేమ, ఆమె స్పర్శ అతనిలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ 4 రోజుల్లో ఆమెను ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని, ఆమె గుండెల్లో తనకంటూ ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అప్పుడే పని మనిషి కామాక్షి వచ్చి తలుపు తట్టింది. అయ్యగారు, పెద్దయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అర్జెంటుగా వాళ్ళ గదికి రమ్మంటున్నారు. అర్జున్ ముఖంలో చిన్న ఆందోళన. తాతయ్య వేణుగోపాల్ గారు ఉదయాన్నే ఇలా పిలవడం చాలా అరుదు. బహుశా రాజారావు కుట్రల గురించి, అనన్య బోర్డు మీటింగ్లో చేసిన సంచలనం గురించి ఆయనకు తెలిసిపోయిందేమో అనుకున్నాడు. వెంటనే తాతయ్య గది వైపు నడిచాడు. వేణుగోపాల్ గది చాలా ప్రశాంతంగా ఉంటుంది. గోడలకు పాతకాలపు ఛాయాచిత్రాలు, ఒకవైపు పూజా మందిరం. ఆ గదిలో అడుగు పెట్టగానే ఓ విచిత్రమైన ఆధ్యాత్మికత, పెద్దరికపు బరువు మనసును తాకుతాయి. అర్జున్ లోపలికి వెళ్ళేసరికి వేణుగోపాల్ తన పడక కుర్చీలో కూర్చొనున్నాడు. ఆయన చేతిలో ఓ పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది. ఆయన కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ముఖంలో తీవ్రమైన వేదన స్పష్టంగా కనిపిస్తోంది. తాతయ్య, పిలిచారట? అర్జున్ నెమ్మదిగా అడిగాడు. వేణుగోపాల్ తలెత్తి తన మనవడి వైపు చూశాడు. ఆ చూపుల్లో కోపం లేదు, కానీ భరించలేని బాధ ఉంది. ఆయన చేతిలో ఉన్న ఫోటోను అర్జున్ వైపు తిప్పాడు. అందులో ఆర్మీ యూనిఫామ్లో ఉన్న 2 యువకులు భుజాలపై చేతులు వేసుకుని నవ్వుతూ ఉన్నారు. అందులో ఒకరు వేణుగోపాల్, మరొకరు అనన్య తాతయ్య రఘురాం. ఈ ఫోటో చూసావా అర్జున్? వేణుగోపాల్ గొంతు వణికింది. ఇది 40 ఏళ్ల క్రితం సరిహద్దులో దిగిన ఫోటో. నా పక్కనున్నది రఘురాం. కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు, నాకు ఈ జన్మనిచ్చిన దేవుడు. అర్జున్కు అర్థం కాలేదు. జన్మనివ్వడం ఏంటి తాతయ్య? అడిగాడు. ఆశ్చర్యంతో ఆయనకు దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. వేణుగోపాల్ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆయన గతం తాలూకు స్మృతుల్లోకి వెళ్ళాడు. అది 1980 కాలం. మేమిద్దరం ఆర్మీలో ఒకే బెటాలియన్లో ఉండేవాళ్ళం. ఒక ఆపరేషన్లో శత్రువుల దాడిలో నేను తీవ్రంగా గాయపడ్డాను. నా కాలికి భుజానికి
తూటాలు దిగాయి. ప్రాణాలు పోతున్న సమయం అది. శత్రువులు చుట్టుముట్టారు. నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని పై అధికారుల నుంచి ఆర్డర్ వచ్చింది. కానీ రఘురాం వినలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి శత్రువుల తూటాల వర్షంలో ఎదురు వెళ్ళి తన భుజాలపై నన్ను మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడిచాడు. ఆ రోజు అతను తన రక్తాన్ని ధారపోయకపోతే ఈరోజు ఈ వేణుగోపాల్ లేడు, ఈ ఇల్లు లేదు, ఈ కుమార్ ఇండస్ట్రీ సామ్రాజ్యం లేదు, నువ్వు లేవు అర్జున్. ఆ మాటలు అర్జున్ గుండె బరువెక్కింది. తన కుటుంబం పునాదుల వెనుక ఇంత పెద్ద త్యాగం ఉందన్న నిజం అతన్ని కదిలించింది. వేణుగోపాల్ కళ్ళ నుండి కన్నీళ్లు బుగ్గల మీదకు జారాయి. నా ప్రాణాన్ని కాపాడిన ఆ రఘురాం తన ప్రాణాల కంటే మిన్నగా ప్రేమించిన తన మనవరాల అనన్యను నా చేతిలో పెట్టాడు అర్జున్. నా రాణిని మీ ఇంటి మహాలక్ష్మిగా పంపుతున్నాను వేణు అని గర్వంగా చెప్పాడు. కానీ నేనేం చేశాను? ఆ దేవుళ్లాంటి స్నేహితుడి మనవరాల్ని నువ్వు ఈ 4 ఏళ్ళు ఎంత హర్ట్ చేశావో చూస్తూ కూడా నిస్సాయుడుగా ఉండిపోయాను. వేణుగోపాల్ చేతులు వణుకుతున్నాయి. ఆయన గొంతులోంచి వెక్కిళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు 100 మందిని సాధించిన ఆ వృద్ధుడు ఇప్పుడు తన మనవడి తప్పుకు కుమిలిపోతూ ఏడుస్తున్నాడు. మాయ చేసిన మోసానికి ఆ పసిపిల్లను బలి చేశావు నువ్వు. ఒక యంత్రంలా మారిపోయావు. ఆమె కనీసం మనిషిగా కూడా చూడలేదు. ఆఖరికి విడాకుల పత్రాన్ని మొహాన కొట్టి బయటకు గెంటేశావు. నిన్ను బోర్డు మీటింగ్లో ఆమె చేసిన పని నా దాకా వచ్చింది. తనను వదులుకోవాలని చూసిన నీకోసం, ఈ ఇంటి పరువు కోసం ఒక కవచంలా నిలబడింది అనన్య. అదిరా రఘురాం రక్తం అంటే. కానీ నువ్వు ఆమెనెంతగా గాయపరిచావు. ఈ ముసలివాడు రఘురాంకి ఏం మొహం చూపించాలరా? వేణుగోపాల్ మాటలు అర్జున్ గుండెల్లో బాకుల్లా దిగాయి. అర్జున్ దేహం వణికింది. తన ఎదురుగా కన్నీళ్లు పెట్టుకుంటున్న తన తాతయ్యను చూసి అతనికి విపరీతమైన సిగ్గు వేసింది. ఒక మనిషి ఎప్పుడు మారతాడు? ఎన్ని దెబ్బలు తిన్నా మారని అహంకారం. తన వల్ల తన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వచ్చినప్పుడు, తన తప్పుకు తన పెద్దవాళ్ళు తలదించుకున్నప్పుడు ముక్కలు ముక్కలవుతుంది. ఆ క్షణంలో అర్జున్ పరిస్థితి అదే. తాతయ్య కళ్ళల్లో నీళ్లు చూసినప్పుడు మనవడు సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గు చాలు మనిషి పూర్తిగా మారడానికి. అర్జున్ వెంటనే కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తాతయ్య చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కన్నీళ్లతో ఆయన ఒడిలో తలపెట్టుకున్నాడు. నన్ను క్షమించండి తాతయ్య. అర్జున్ గొంతు పగిలిపోయింది. నా అహంకారం, నా గతం నన్ను ఎంత గుడ్డివాడిని చేశాయో నాకిప్పుడు తెలిసొచ్చింది. రత్నం లాంటి భార్యను దూరం చేసుకోవాలని చూశాను. నేను చేసిన తప్పు ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదని నాకు తెలుసు. కానీ దయచేసి ఏడవకండి. మీ స్నేహితుడి ముందు మీరు తలదించుకునే పని నేను చేయను. ఆ అనన్యను ఈ ఇంటికి కేవలం కోడలిగా కాదు, నా ప్రాణంగా, ఈ ఇంటి దేవతగా మళ్ళీ తీసుకొస్తాను. ఇది నా మాట. వేణుగోపాల్ తన వణుకుతున్న చేతులతో అర్జున్ తల నిమిరాడు. ఆమె మనసు రాతికన్నా కఠినంగా మారకముందే ఆమెను గెలుచుకో అర్జున్. ఆడపిల్ల కన్నీళ్లు ఇంటికి అరిష్టం. ఆ కన్నీళ్లు తుడిచి ఆమె పెదవులపై నవ్వు తీసుకురావాల్సిన బాధ్యత నీదే. అర్జున్ తాతయ్య పాదాలకు నమస్కరించి దృఢమైన సంకల్పంతో గదిలోంచి బయటకొచ్చాడు. అతని మనసులో ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కేవలం అనన్య మాత్రమే ఉంది. అదే సమయానికి ఇంకోవైపు గెస్ట్ రూమ్లో అనన్య ఇంకా నిద్రమత్తులోనే ఉంది. రాత్రి ఆఫీసులో జరిగిన సంఘటనలు, అర్జున్ చెప్పిన నచ్చావనే మాటలు ఆమె కలల్లో కూడా సుడుల్లా తిరుగుతున్నాయి. ఉదయం ఎలాగోలా ఇంటికి చేరుకుని మంచం మీద వాలింది. సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద తాతయ్య కాలింగ్ అని ఫ్లాష్ అవుతుంది. అనన్య వెంటనే ఉలిక్కిపడి లేచింది. తాతయ్య రఘురాం వీడియో కాల్ చేస్తున్నాడు. తన ముఖం చూస్తే ఏమైనా అనుకుంటాడేమో అని కంగారు పడింది. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖంలో విపరీతమైన అలసట ఉంది. త్వరగా వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుని జుట్టు సరి చేసుకుని ముఖం మీద ఓ స్వచ్ఛమైన చిరునవ్వు తెచ్చిపెట్టుకుని కాల్ ఆన్సర్ చేసింది. స్క్రీన్ మీద రఘురాం కనిపించాడు. తెల్లటి జుట్టు, గంభీరమైన మీసం, వయసు పైబడిన ఆర్మీ ఆఫీసర్కు ఉండే ఆ దర్పం ఏమాత్రం తగ్గలేదు. ఏంటి నా రాణి, నా లేడీ డాన్, ఉదయాన్నే ఇంత నీరసంగా ఉన్నావు? కళ్ళు ఉబ్బాయి, రాత్రంతా నిద్రలేదా? రఘురాం గొంతులో విపరీతమైన ఆప్యాయత, గారాభం ఉన్నాయి. అనన్య నవ్వుతూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఏం లేదు తాతయ్య, ఆఫీస్ పని. నిన్న రాత్రి ఓ పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. అందుకే కొంచెం లేట్ అయింది. మీరెలా ఉన్నారు? టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నారా? రఘురాం చిన్నగా నవ్వాడు. ఆయన కళ్ళు ఆమె ముఖాన్ని చాలా తీక్షణంగా చదివాయి. పెద్దల కళ్ళకు మనసులోని బాధను దాచడం అంత సులువు కాదు అనన్య. రఘురాం వాయిస్లో ఇప్పుడు గారాబం పోయి ఓ బరువైన ఎమోషన్ వచ్చింది. నువ్వు నాకు అబద్ధం చెప్పలేవు తల్లి. ఈ 4 ఏళ్లలో నువ్వు పడ్డ నరకం నాకు తెలియదు అనుకున్నావా? అర్జున్ నిన్ను ఎలా చూశాడో వాడు నిన్ను కేవలం
ఒక అలంకారప్రాయంగా ఇంట్లో ఎలా ఉంచుకున్నాడో నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ ఆ ఇంటి పరువు పోకూడదని తాతయ్య ఇచ్చిన మాట కోసం నువ్వు మౌనంగా భరిస్తూ వచ్చావు. అనన్యకు ఆ మాటలు వినగానే గొంతులో ఏదో అడ్డుపడినట్టయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాతయ్య, నేను రఘురామ్ ఆమెను ఆపి మళ్ళీ మాట్లాడాడు. నాకు తెలుసు అనన్య, నువ్వు వైజాగ్లో లేడీ డాన్గా ఉన్నప్పుడు ఎలా ఉండేదానివో నాకు తెలుసు. నీ కన్నెర్ర చేస్తే 100 మంది భయంతో వణికిపోయేవాళ్ళు. అలాంటి అగ్నిశిఖను తీసుకొచ్చి ఆ చల్లటి ఇంట్లో ప్రేమలేని బంధంలో ఉంచానని నన్ను నేను రోజూ తిట్టుకునేవాణ్ణి. నీలో ఆ పౌరుషం చచ్చిపోయిందేమో, నువ్వు పూర్తిగా అణగారిపోయావేమో అని భయపడ్డాను. రఘురామ్ కళ్ళల్లో ఓ గర్వం మెరిసింది. కానీ నువ్వు నా పెంపకాన్ని వమ్ము చేయలేదు తల్లి. నువ్వు లేడీ డాన్ జీవితం మానేసి నా కోసం మంచి అమ్మాయి అయ్యావు. నీలో అగ్నిని నువ్వు చంపుకోలేదు. దాన్ని ఒక ఇంటిని తగలబెట్టడానికి కాకుండా ఓ సామ్రాజ్యాన్ని కాపాడడానికి వాడావు. నిన్న కుమార్ ఇండస్ట్రీస్లో నువ్వు చేసిన పోరాటం, వేణుగోపాల్ సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడిన తీరు నాకు తెలిసింది. అనన్య కన్నీళ్లు బుగ్గల మీద జారడం మొదలైంది. తాను ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, ఎవరికీ చెప్పుకోలేని తన బాధకు తన తాతయ్య నుండి దొరికిన ఈ గుర్తింపు ఆమె గుండెను కరిగించేసింది. రఘురామ్ గొంతులో ఇప్పుడు ఒక ఆశీర్వాదం పలికింది. ఒకప్పుడు నువ్వు కేవలం మంచి అమ్మాయివి అనన్య, కానీ ఇప్పుడు ఓ గొప్ప భార్యవు కూడా కాబోతున్నావు. నీ అగ్ని పరీక్షలు అన్నీ ముగిసిపోయాయి తల్లి. నీ మౌనం అర్జున్ అహంకారాన్ని బద్దలు కొట్టింది. నీ ప్రేమ వాడి కళ్ళు తెరిపించింది. ఇక మీదట వాడు నిన్ను రాణిలా చూసుకుంటాడు. నీకెదురైన చీకటి రోజులు అయిపోయాయి. ఆ మాటలు వినగానే అనన్యలో కట్టలు తెంచుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అనన్య ఫోన్ను టేబుల్ మీద పెట్టి 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో 4 ఏళ్ల నిరీక్షణ ఉంది. వందలాది నిద్రలేని రాత్రుల తాలూకు వేదనుంది. తనను తాను చంపుకుని ఒక బంధాన్ని బతికించుకోవడానికి ఆమె చేసిన త్యాగం ఉంది. తాతయ్య మాటలు ఆమె గుండెలోని ఒక పెద్ద బరువును దించేశాయి. ఒక ఆడపిల్లకు పుట్టింటి నుండి, మరీ ముఖ్యంగా తన తాతయ్య నుండి ఇలాంటి భరోసా దొరికినప్పుడు కలిగే ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేనిది. తెర మీద రఘురామ్ ఆమె ఏడుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆయనకు తెలుసు ఆ కన్నీళ్లు బాధవి కావు. ఎన్నో ఏళ్ల నాటి భారాన్ని దించుకుంటున్న ఓ విముక్తి రోదనని. ఏడ్చే తల్లి, గుండెలో ఉన్న బరువు అంతా కన్నీళ్ల రూపంలో పోని. ఈ రోజుతో నీ ఏడుపు ముగిసిపోవాలి. ఇక నీ జీవితంలో కేవలం నవ్వులే మిగలాలి. ఇది ఈ ముసలివాడి ఆశీర్వాదం అని చెప్పి రఘురామ్ కాల్ కట్ చేశాడు. గదిలో అనన్య వెక్కిళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆమె ఏడుపు ఆగడం లేదు. ఒక చిన్న పిల్లల ఏ ఆసరా దొరికినప్పుడు ఎలాగైతే భరోసాగా ఏడుస్తుందో అలా కన్నీళ్లు కారుస్తుంది. అనన్య ఏడుస్తున్న ఆ శబ్దం గెస్ట్ రూమ్ గుమ్మం బయట నిలబడి ఉన్న అర్జున్ చెవులను తాకింది. తాతయ్య దగ్గర నుండి నేరుగా అనన్య గది దగ్గరకు వచ్చిన అర్జున్ లోపల ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని అక్కడే ఆగిపోయాడు. నిన్న ఆఫీస్లో తాను చెప్పిన మాటల తర్వాత ఆమెలో వచ్చిన మార్పు, ఇప్పుడు తాతయ్యతో మాట్లాడిన తర్వాత ఆమె పడుతున్న ఎమోషనల్ బ్రేక్డౌన్ అతనికి స్పష్టంగా అర్థమవుతున్నాయి. లోపలికి వెళ్ళి ఆమెను గుండెలు కత్తుకోవాలని, ఇక నీకు ఆ కన్నీళ్ళు అవసరం లేదనన్య, నేనున్నాను అని చెప్పాలని అతని మనసు తాతలాడింది. అతని చేతులు గుమ్మం పట్టుకుని అలాగే ఉండిపోయాయి. కానీ అతను లోపలికి వెళ్ళలేదు. ఆమె ఏడుపు అనేది ఒక పవిత్రమైన యజ్ఞంలా అతనికి అనిపించింది. ఆమె తనలోని బాధను, ఇన్నాళ్ల నిరాశను పూర్తిగా కడిగేసుకుంటున్న ఆ క్షణంలో తాను అడ్డుపడకూడదని భావించాడు. ఆ కన్నీళ్లు పూర్తయ్యాక ఆమె ముఖంలో విరిసే ఆ స్వచ్ఛమైన నవ్వు కోసం అతను ఎదురు చూడాలని అనుకున్నాడు. అర్జున్ అక్కడే ఆ గుమ్మం బయట కింద నేల మీద కూర్చుండిపోయాడు. తల వెనక్కి గోడ కానించి కళ్ళు మూసుకున్నాడు. లోపల ఆమె ఏడుపు మెల్లగా తగ్గుముఖం పడుతోంది. 2 కుటుంబాల పెద్దల కన్నీళ్లు, ఆశీర్వాదాలు వాళ్ళిద్దరి బంధాన్ని పడిన బీటలు పూడుస్తున్నాయి. వేణుగోపాల్ గిల్ట్, రఘురామ్ నమ్మకం, ఇప్పుడు అర్జున్, అనన్యల భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా మారాయి. 30 రోజుల గడువులో ఇది 27వ రోజు. ఇంక కేవలం 3 రోజులు మాత్రమే. ఆ 3 రోజుల్లో వారి కథ ఏ తీరానికి చేరబోతుంది? చట్టమిచ్చిన సమయం ముగిసేలోగా వారిద్దరి హృదయాలు ఒకటవుతాయా? ఆ అద్భుతమైన క్షణం కోసం అర్జున్ వేసే తదుపరి అడుగేంటి? ఆ సమాధానాలన్నీ కాలగర్భంలోనే ఉన్నాయి. కానీ వాటికి నాంది మాత్రం ఆ రోజు ఆ కన్నీళ్ల సాక్షిగా మొదలైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.